హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు వ్లాగ్ చూపిస్తున్నాను. సో ఇది మేబీ దీపావళి రోజు, కరెక్ట్ దీపావళి రోజు ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. సో మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. శ్రీకాంత్ ఆ రోజే వచ్చారనమాట పండగకి. ఇంకా మేము వేరే దగ్గరికి వెళ్ళాలి, సో అందుకు ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ ఒకసారి జానుకైతే వాచ్ తీసుకున్నారు, ఇంకా రిషికి కూడా కావాలి అని అంటే ఇంక ఇప్పుడు వచ్చామన్నమాట. ఇదే షాప్లో తీసుకున్నారు, ముందు రోజు అనుకుంటా. సో జానుకి తీసుకున్నారు, అలా బయటికి తీసుకెళ్తూ తనకి బాగా ఏడుస్తుందని ఇంకా తీసుకున్నారనమాట, ఒక టాయ్ లాగా. ఇంకా రిషి కూడా కావాలి అంటే ఇంకా తనకి కూడా తీసుకొని మేమైతే బయటికి బయలుదేరాము. సో ఎక్కడికి అంటే మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి. ఈరోజు వాళ్ళ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా వెళ్తూ వెళ్తూ కేక్ పట్టుకొని వెళ్దామని చెప్పి ఇంకా బేకరీకి అయితే వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండి వాళ్ళకి చెప్పలేదన్నమాట, సర్ప్రైజ్ చేద్దామని. సో కేక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా దాన్ని ప్యాక్ చేసుకొని ఇంక స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, ఒక 5 మినిట్స్లో వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఇంక ఈరోజు దివాళీ కూడా కాబట్టి ఫుల్ ఆఫ్ డెకరేషన్స్. వాళ్ళ ఇంటి ముందే చూడండి మొత్తం అంతా డెకరేట్ చేసేసింది. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంక ఈరోజు అయితే మేము వాళ్ళకి సర్ప్రైజింగ్గా అలా మార్నింగ్ వెళ్ళి ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. సో మార్నింగ్ అయితే ఇలా వచ్చేసాము. సో తిను మా పెద్దమ్మ అనమాట. తనకి ముందే ఒక 5 మినిట్స్ మేము బేకరీలో ఉన్నప్పుడు అలా కాల్ చేసాం అనమాట. 10 మినిట్స్ బిఫోర్ వాళ్ళకి చెప్పొద్దని చెప్పాము. ఇంకా వచ్చినప్పటికి ఇంకా వాళ్ళ టెంపుల్‌కని రెడీ అవుతున్నారు. మేబీ మేము ఇంకొంచెం వెళ్ళడం లేట్ అయ్యి ఉంటే వాళ్ళు టెంపుల్‌లోనే ఉండేవారు. సో మేము వెళ్ళడం వల్ల ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట వాళ్ళకి. ఇంకా అందరం కలిసి టెంపుల్‌కి అయితే వచ్చేసాము దగ్గరలోది. ఈ టెంపుల్ కుక్కట్పల్లి దగ్గరలో అనమాట. నాకు సరిగ్గా ఐడియా లేదు టెంపుల్ నేమ్ అండ్ ఆల్. సో అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంకైతే అక్కడికి వచ్చాము. సో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే టైంకి వచ్చామన్నమాట. ఈరోజు దీపావళి కాబట్టి ఇంకా క్లోజ్ చేయలేదు. సో ఆఫ్టర్నూన్ కదా, జస్ట్ దర్శనం అయింది, ఇంకా క్లోజ్ చేశారు ఆఫ్టర్నూన్స్. సో హ్యాపీగా దర్శనం అయితే అయింది కాబట్టి కొంచెం రిగ్రెట్ లేకుండా వచ్చేసామన్నమాట బయటికి. కొంచెంసేపు కూర్చొని అలా వచ్చాము. ఇంకా ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అలా అయింది. ఇంకా మేము కూడా వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి అండ్ క్రాకర్స్ కూడా కొనలేదు పిల్లలకి. సో వెళ్తూ కొనడమో లేతే వెళ్ళిన తర్వాత తీసుకోవడమో ఏదో ఒకటి అవుతది. సో అండ్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరుగుతుందనమాట. ఇంకా దగ్గరలోనే పెద్దన్నయ్య వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇంకా మాతో జాయిన్ అయిపోయారు విత్ ఫ్యామిలీ. సో ఇంకా అందరం కలిస్తే ఇక పిల్లల గ్యాంగ్ చూసారా, ఇక్కడే ఇంత అయిపోయింది. ఇంకా వైజాగ్ వెళ్తే ఇంకా చాలామంది మొత్తం అందరూ కలిస్తే చాలా పెద్దదే అనమాట ఫ్యామిలీ. సో ఇంక మేము దూరంగా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాకైతే బాగానే అనిపిస్తది. ఇంక మమ్మల్ని అయితే వీడియోలో చూస్తారు కాబట్టి ఆళ్ళకెలా ఉంటదో తెలీదు గానీ, సో మాకైతే ఇంగ అందరినీ మీట్ అయినందుకు బాగా అనిపిస్తది. అండ్ హియర్ ఈజ్ అవర్ పెద్దనాన్న అండ్ పెద్దమ్మ విత్ మనవరాలు అనమాట. సో ఇంకా వాళ్ళకి ఫ్యామిలీలోని అందరూ అబ్బాయిలే. సో ఫస్ట్ పాప అనమాట తను. ఇంకా ఫుల్ టు ప్యాంపరింగ్. అండ్ ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నాము అందరం కలిపి. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన వెంటనే ఇంకా క్రాకర్స్ తీసుకొని రావడం, పిల్లలు ఆడుకోవడం అయన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. క్రాకర్స్ అంటే మోస్ట్‌లీ రిషి అండ్ జాను ఎంజాయ్ చేసినవి. అండ్ అపార్ట్మెంట్‌లో మనం ఏం పాసిబిలిటీ ఉంటుంది చెప్పండి. సో పెద్దవి కాకుండా సింపుల్‌గా తెచ్చుకున్నాము. అండ్ ఎప్పటిలాగే ఇంకా మా తమ్ముడినైతే మిస్ అవుతాము. మా తమ్ముడు ఉంటే కొంచెం హడావిడిగా ఉండునేమో. సో ఈసారి ఇంకా కొంచెం డల్‌గానే అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ ఇంకా ఇది ఆముదం కర్రలు. దీపావళికి అంటే పూజ స్టార్ట్ చేసే ముందు అది కాల్చుతారు. అండ్ కొంచెం వాటర్ క్యాండిల్స్ అనమాట. సో ఫస్ట్ నా మ్యారేజ్ అవ్వకముందు స్టార్ట్ చేసాము దీపావళికి ఇలా పెట్టడం.
ఇప్పటికి కూడా మా మమ్మీ అదే ఫాలో అవుతున్నారు. ఆ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి ఆయిల్ వేసి లైక్ వాటర్ వేసి ఆయిల్ వేసి పైన ట్రాన్స్పరెంట్ షీట్‌కి ఒత్తి పెట్టేసి ఇంకా అలా దాంట్లో పెడతారనమాట. సో దట్ అవి కొంచెం సేపు వెలుగుతాయి అండ్ చూడడానికి కూడా బాగుంటాయి. ఆ వాటర్‌లో కావాలి అంటే పెబుల్స్ గానీ, ఇంకేమైనా డెకరేటివ్ కలర్‌ఫుల్‌గా కనిపించేవి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, దీపావళి వ్లాగ్ సారీ లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ఈ వ్లాగ్ ఉందని కూడా మర్చిపోయాను. సో, ఇప్పుడు చూస్తే ఇంకా వ్లాగ్ అయితే వీడియోస్ అయితే కనిపించాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి సో, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను తిట్టుకోవద్దు. లోపల పెబుల్స్ అవి వేయడానికి లేవు కాబట్టి ఇంకా పైన ఫ్లవర్స్‌తోనే అలా చుట్టూ డెకరేట్ చేసేస్తున్నాను. సో, ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. మేబీ పాత ఐడియా అనేది కానీ ఎప్పుడు కూడా బాగుంటుంది ఇలా పెడితే. ఇంకా దీపావళి పూజ అయిన తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే ఇంకా సింపుల్‌గా అలా పెట్టేసుకున్నాం అనమాట. మోస్ట్‌లీ పిల్లలే చేశారు. జాను కొంచెం భయపడినా సరే తర్వాత బానే ఉంది.